బ్రో, ప్రతి ఉదయం దేవుడు మనకిచ్చిన ఒక వరం, ఒక ఆపర్చునిటీ. రాత్రి 10కి అంటే ఒక టైం టేబుల్ వేసుకోండి. నేను ఈరోజు 6 గంటలు పడుకోవాలి, ప్రతిరోజు ఒక 7 గంటలు పడుకోవాలి, కంటి నిండా నేను పడుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇలా మనం డిసిప్లిన్డ్గా మనం అలవాటు చేసుకోగలిగితే మనం లైఫ్లో ఎవరైనా సరే, స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, పని చేసుకునే వాళ్ళైనా, లేకపోతే సూపర్ స్టార్స్ అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఎవరైనా సరే ఒక ప్రాపర్గా డిసిప్లిన్లో ఉండగలిగితే మన లైఫ్ మనం చాలా హ్యాపీగా బ్రతకచ్చు. 10కి పడుకోండి, 6కి లెగవండి, లేచిన వెంటనే హాయిగా లెగవండి. గజిబిజి గందరగోళం లాగా ఉండకూడదు. మనం లేచిన వెంటనే ప్రశాంతంగా రిలాక్స్డ్గా లెగవాలి. లేచిన వెంటనే మొబైల్ టచ్ చేయకుండా మనమే అసెస్ చేసుకోవాలి. ఈరోజు నమ్మాలి, ఈరోజు అంతా బాగుండబోతుంది, ఈరోజు నాకు దేవుడిచ్చిన ఒక వరం. మనం నిద్ర నుంచి కళ్ళు తెరిచాము అంటే దాని మీనింగ్ ఏంటి? మనం బ్రతికే ఉన్నాం అంటే మనం చేయవలసిన పనులు ఈరోజు చేయొచ్చు మనం. సో రోజు ఇలా అనుకోవాలి, దేవుడు నాకు ఈరోజు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, దేవుడు నాతో ఉంటాడు, నన్ను సపోర్ట్ చేస్తాడు, ఈ నేచర్ వండర్స్ చేయబోతుంది అని నమ్మాలి. మన ప్రయత్నం మనం చేయాలి. అలానే మంచం మీద కూర్చొని డ్రీమ్స్ చేస్తే కుదరదు. ప్లాన్ చేయాలి, మనసులో నమ్మాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు నేను చేసే ప్రతి పని సక్సెస్ఫుల్ అవుతుంది అని నమ్మాలి. నమ్మగలిగితే మనం ఇక్కడ అనుకున్నది నేచర్కి ఎక్కడో కనెక్ట్ అయ్యి ఆ నేచర్ మనకి రిజల్ట్ ఇస్తుంది. వీడు పాపం కష్టపడుతున్నాడు, వీడు అనుకున్నది మనం రిటర్న్ గిఫ్ట్గా, వీడు అనుకున్నట్టుగానే జరగాలి అని నేచర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది నమ్మండి, సెన్స్ 100% ఏదో మ్యాజిక్ ఉంది ఈ ప్రపంచంలో. నమ్మాలి. మనం నమ్మగలిగితేనే ఇవన్నీ జరుగుతాయి. నాకు ఈ నమ్మకాలు లేవు, నేను ఇంతే అనుకుంటే మీ ఇష్టం. కానీ నమ్మకం అనేది మనిషిని ముందుకు నడిపిస్తుంది. నిజంగా ఈరోజు బాగుంటుంది అని నమ్మండి, ప్రతిరోజు బాగుంటుంది. ప్రతి ఉదయం దేవుడిచ్చే వరం, ప్రతి రాత్రి ఒక పసి పాపలాగా హ్యాపీగా ఈరోజు కష్టపడి రాత్రి పడుకుందాం, ప్రశాంతంగా ఉందాం, ఉదయాన్నే లెగుద్దాం, చక్కగా లెగుద్దాం. ప్రతిరోజు మనల్ని మనం అసెస్ చేసుకుందాం, ప్లాన్ చేసుకుందాం, డిసిప్లిన్డ్గా లైఫ్ని లీడ్ చేసుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్.